విజయ్ గారు. హాయ్. ఓకే, మన కిచెన్లో ఇప్పుడు ఏ స్పెషల్ చేయబోతున్నారు? ఈరోజు చాలా స్పెషల్ ఈరోజు. ఓకే, ప్రాన్ టోస్ట్. ప్రాన్ టోస్ట్. ఎస్. ఓకే. వినడానికే డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ప్రాసెస్ అయితే దానికి ఏం చేసుకోవాలి ముందుగా? నేను ఫస్ట్ మేడం 200 గ్రామ్ ప్రాన్స్. ఓకే. ఈ ప్రాన్స్ కొంచెం బిగ్ సైజ్ ఉంది. ఓకే, పెద్దవి. అవును. ఓకే, టైగర్ సైజ్ ప్రాన్స్. టైగర్ సైజ్ ప్రాన్స్. ఓకే, నేను కట్ చేసిన మేడం. ఎలా చేసుకోవాలి ముందు? ప్రాన్స్ ఎట్లా ఉన్నాయి మేడం, కొంచెం రౌండ్ టైప్ ఉందిగా, నేను మధ్యలో కట్ చేసిన. కట్ చేసి ఈ సైడ్లో మొత్తం ఎట్లా కట్ చేసిన మేడం. ఓకే, స్ట్రేట్గా ఉంది. ఓకే. సో ప్రాన్ అయితే ఇలా మధ్యలోకి కట్ చేసుకొని దానికి ఇలా కట్ చేసుకున్నారు, మిడిల్లో కూడా ఇలాగే మీరు క్లీన్ చేసుకొని కట్ చేసుకోండి. ఓకే. దాంట్లో నేను టీ స్పూన్ వైట్ పేపర్, 1 స్పూన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పేపర్, ఓకే, లైట్ సాల్ట్, లైట్ అరమటికి పౌడర్. ఓకే, ఇవన్నీ కలిపి పెట్టుకోవాలా? అన్ని మసాలా కలిపి పెట్టుకోవాలి. ఆధా గంట ముందు పెట్టుకోవాలి. ఓకే, నేను పెట్టిన ఆధా గంట ముందు. చూస్తున్నారు కదా వ్యూవర్స్, సో ముందుగానే ప్రాన్స్కి అంతా మసాలా కలుపుకొని పెట్టుకున్నారు. విజయ్ గారు చెప్పారు కదా, ఏవైతే ఇందులో ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నారో అవి మనకి డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ ఇప్పుడు నేను బ్రెడ్ కట్ చేసిన మేడం, స్క్వేర్ టైప్. స్క్వేర్ టైప్ కట్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఎన్ని బ్రెడ్స్ తీసుకోవాలండి? 5 పీసెస్ బ్రెడ్ కట్ చేసిన మేడం. 5 పీసెస్. 10 పీసెస్. ఓకే, ఇవన్నీ 10 పీసెస్ ఇలా కట్ చేసుకున్నారు. ఓకే, 5 పీసెస్ కట్ చేస్తే మనం 10 పీసెస్ మనకి ఇది స్క్వేర్ టైప్ కట్ చేయాలి. ఓకే, నేను కట్ చేసిన ముందు కట్ చేసిన. ఇప్పుడు నేను 1 ఎగ్ తోటి ఇలా కలిపి పెట్టినా మేడం. ఓకే, ఇది చూడండి, బ్రెడ్ కమ్ పౌడర్ వైట్. ఇది ఒకటి 2 కలర్ ఉన్నాయి మేడం. ఒకటి బ్రౌన్ ఉన్నాయి, ఒక వైట్ ఉన్నాయి. ఇది వైట్. ఓకే, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ కలిపేయాలి. ఓకే, కార్న్ ఫ్లోర్. ఎస్. ఓకే, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే మిక్స్ చేసుకున్నారు ఇందులో. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా. అట్లా మిక్స్ చేయాలి. ఓకే, నేను 10 పీసెస్ ప్రాన్స్ చిన్నగా కట్ చేసిన. ఓకే, దాంట్లో నేను వైట్ పేపర్, బ్లాక్ పేపర్, లైట్ సాల్ట్, లైట్ ఆయిల్, 25 గ్రామ్స్ ఆయిల్ అన్నీ కలిపి నేను ఆధా గంట ముందు పెట్టిన. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్? నెక్స్ట్ ప్రాసెస్ నేను చెప్తాను మేడం. దాంట్లో నేను ఈ స్క్వేర్ టైప్ కట్ చేసిన బ్రెడ్ నేను కొంచెం ఎగ్ యాడ్ చేయాలి. ఓకే, ఎగ్ అందులో పెట్టుకోవాలి. తర్వాత ఈ మసాలా కొంచెం పెట్టుకోవాలి. ఓకే, నేను ప్రాన్స్ మసాలా వేసిన. ఓకే, దాని పైన ఒకటి ప్రాన్స్ ఓకే, ఇట్లా పెట్టుకోవాలి. సో బ్రెడ్కి మొత్తం ఎగ్లో డిప్ చేసేసుకొని ఇది మధ్యలో వేసేసుకోవాలి. మధ్యలో మసాలా. ప్రాన్స్ మసాలా నేను చిన్నగా కట్ చేసిన. అది మసాలా ప్రాన్స్. ఓకే, అంటే ప్రాన్ టోస్ట్ ఇది. ఓకే, ఈ ఐటమ్కు నేను ఇప్పుడు బ్రెడ్ కమ్ పౌడర్ ఉన్నాయి మేడం. పైన ఎట్లా చేయాలి మేడం, వేసి మొత్తం అతుకబెట్టుకున్నట్టు మిక్స్ చేసి ఎట్లా చేయాలి. ఓకే, సో క్రిస్పీగా తగులుతుంటుంది మనం తింటుంటే. ఓకే, చాలా క్రిస్పీ వస్తుంది ప్రాన్ టోస్ట్ అనేది. క్రిస్పీ. అవును.
వాటర్ ఆయిల్ పోస్తాను. ఓకే. ఇప్పుడు మేడం 50% వేడి అయిపోయింది. ఓకే. దాంట్లో నేను 1 పీసెస్ చేయాలి. ఇదేం సాస్ అండి ఇప్పుడు వేసుకుంది మీరు? ఇది సెజ్వాన్ చట్నీ మేడం. ఓకే. సెజ్వాన్ చట్నీ. ఎస్. ఓకే, సాస్ యాడ్ చేసుకొని తిందాం మనం, ఎలా ఉందో చూద్దాం. ప్రాన్ టోస్ట్ చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంది. విజయ్ గారు అయితే చాలా అద్భుతంగా చేశారు. యమ్మీగా క్రిస్పీగా చాలా బాగుంది. ఆ సాస్తోని కలుపుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉండింది. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ ఫుడ్ని తయారు చేసుకోవాలంటే టీఎక్స్ ఫుడ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.